వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో నవమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు పురూరవసుని యొక్క వృత్తాంతాన్ని వర్ణించి చెబుతున్నారు. చంద్రవంశపు రాజుల యొక్క చరిత్ర. పురూరవసుడు ఊర్వశీ వియోగంతో దుఃఖితుడై ఉన్నాడు. కురుక్షేత్రం దగ్గర సరస్వతీ నదీ తీరంలో ఆమెను చూచాడు. అతని బాధ చూచి ఊర్వశి మాట ఇచ్చింది, మరలా నిన్ను తప్పకుండా నేను కలుస్తాను, సంతానాన్ని కూడా ఇస్తాను, నీ సంతానాన్ని నీకు అందిస్తానని కూడా చెప్పింది. అయినా అతడు ఎంతో బాధతో నిన్ను విడిచి నేను ఉండలేనన్నాడు. అతని విరహాన్ని చూచి ఒక చక్కని ఉపాయాన్ని చెప్పింది. నువ్వు నన్ను పొందాలంటే గంధర్వుల యొక్క అనుగ్రహాన్ని సంపాదించాలి. గంధర్వాన్ ఉపధావే మాన్ తుభ్యం దాస్యంతి మామితి తస్య సంస్తువతః తుష్టాః అగ్నిస్థాళీం దదుర్నృప ఊర్వశీం మన్యమానస్తాం సోబుధ్యత చరన్వనే. నువ్వు గంధర్వుల్ని గనక ప్రార్థించినట్లయితే వారిని బ్రతిమిలాడుకో, వాళ్ళు అనుగ్రహిస్తే ఎల్లప్పుడూ నువ్వు నాతో ఉండేటువంటి అవకాశం దక్కుతుంది. నేను ఎక్కడుంటే అక్కడ నువ్వు ఉండొచ్చు, దేవలోకానికి రావచ్చు అని సమాధానపరిచింది ఊర్వశి ఆ పురూరవసుణ్ణి. వెంటనే గంధర్వుల్ని ప్రార్థించాడు పురూరవసుడు. తృప్తి చెందినటువంటి గంధర్వులు అతనికి ఒక అగ్నిస్థాళి అందించారు. అగ్నిస్థాళిని. అగ్నిస్థాళి అంటే అగ్నిని ప్రజ్వలింప చేయడానికి అనుకూలమైనటువంటి ఒక పాత్ర. ఆ అగ్నిస్థాళిని చూచి అదే ఊర్వశి అనుకుని అతడు ఆ అగ్నిస్థాళిని పట్టుకుని అరణ్యంలో సంచరించడం ప్రారంభించాడు. ఊర్వశీ మన్యమానస్తాం సోబుధ్యత చరన్వనే. అగ్నిని స్థాపించి పూజించేటువంటి ఆ పాత్రను తెలుసుకోలేక వనంలో సంచరిస్తూ ఆ తరువాత ఇది ఊర్వశి కాదు అని అనుకుని ఆ అగ్నిస్థాలిని ఉపయోగించేటువంటి విధానాన్ని తెలుసుకోలేక అరణ్యంలోనే దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు పురూరవసుడు రాజ్యానికి. అగ్నియందు హోమం చేస్తే స్వర్గాన్ని పొందుతావు, అప్పుడు ఊర్వశిని నీవు సంపాదించవచ్చు అని ఆ గంధర్వుల యొక్క ఆంతర్యం. ఊర్వశీ ప్రాప్తి సాధనంగా వాళ్ళు ఆ అగ్నిస్థాళిని పురూరవసునికి అందించారు. కానీ ఆ విషయాన్ని తెలుసుకోలేకపోయాడు పురూరవసుడు. స్థాళీన్యస్య వనే గత్వా గృహానాధ్యాయతో నిశి త్రేతాయాం సంప్రవృత్తాయాం మనసి త్రయ్యవర్తత. అరణ్యంలోనే ఆ అగ్నిస్థాళిని అట్టేపెట్టి ఇంటికి వెళ్ళి ఆ ఊర్వశి గురించే ధ్యానిస్తూ ఉన్నాడు. ఎలా పొందాలి ఊర్వశిని? ఆ గంధర్వుల్ని ప్రార్థిస్తేనేమో వాళ్ళొక అగ్నిస్థాళిని ఇచ్చారు, దానివల్ల ప్రయోజనం ఏమిటో నాకు అర్థం కాలేదు అని అనుకుంటూనే గడిపేశాడు. ఈలోపు త్రేతాయుగం ప్రారంభమైంది. కృతయుగం పరిసమాప్తమై త్రేతాయుగం ప్రారంభమైంది. ఆ త్రేతాయుగం వచ్చిన వెంటనే ఆ పురూరవసుడు ఎల్లప్పుడూ ఆ ఊర్వశినే ఆలోచిస్తూ ఉన్నాడేమో. అతని హృదయంలో వేదములు ద్యోతకమైనాయి. 3 వేదములు అతనికి స్మరణకు వచ్చాయి. ఎందువల్ల అంటే కర్మను ఆచరించి, వేదోక్తమైనటువంటి కర్మను ఆచరించి ఆ కర్మలో అంతర్భాగంగా అగ్నిని ఆరాధన చేసి ఉత్తమ లోకాలు పొందాలి. అంటే ఊర్వశిని పొందాలి అంటే వేదమంత్రములతో అగ్నిని చక్కగా పూజించాలి అనేటువంటి విషయం అప్పటికి అర్థమయ్యింది ఆ పురూరవసునకు. ఎప్పుడు? త్రేతాయుగం ప్రారంభమైన తరువాత. ఇదే గంధర్వులు అతనికి ఇచ్చినటువంటి అగ్నిస్థాళిలో ఉన్నటువంటి ఆంతర్యం. తద్వారా స్థాళీస్థానం గతోశ్వత్థం శమీగర్భం విలక్ష్యసః తేన ద్వే అరణీకృత్వా ఊర్వశీలోక కామ్యయ. అతడు ఆ ఊర్వశిని గురించే ఆలోచిస్తూ ఉంటే అతని హృదయంలో ఈ వేదత్రయం ద్యోతకమైంది. వెంటనే ఎక్కడైతే అరణ్యంలో అతడు ఆ అగ్నిస్థాళిని విడిచిపెట్టాడో ఆ ప్రదేశానికి వెళ్ళి చూచాడు. చూస్తే అక్కడ జమ్మి చెట్టు మొదట్లో రావి చెట్టు ఉద్భవించి ఉన్నది ఆ అగ్నిస్థాళి ఉన్నటువంటి ప్రదేశంలో. వెంటనే ఆ వృక్షానికి సంబంధించినటువంటి 2 కాష్టములను తీసుకుని
మధించేటువంటి దానిగా, మధింపబడేదానిగా 2 అరణులను ఏర్పాటు చేసుకుని మధించటం ప్రారంభం చేశాడు. అరణిగా మలిచాడు ఆ చెట్టుకు సంబంధించినటువంటి కాష్టములను. ఊర్వశీం మంత్రతో ధ్యాయన్ అధరారణిముత్తరాం ఆత్మానం ఉభయోర్మధ్యే యత్తత్ ప్రజననం ప్రభు. వేదమంత్రములతో ఊర్వశిని ధ్యానం చేస్తూ తాను తయారు చేసినటువంటి ఆ వృక్షానికి సంబంధించిన అరణులలో క్రింది భాగాన్నేమో ఊర్వశిగా భావన చేస్తూ పై భాగాన్ని తననుగా అంటే పురూరవసునిగా భావన చేస్తూ ఆ రెండిటి మధ్యలో ఉన్నటువంటి భాగాన్ని తన పుత్రునిగా భావన చేస్తూ ఆ అరణిని మధించాడు. అలా మధించటం వల్ల తస్య నిర్మంథనాత్ జాతో జాతవేద విభావసు త్రయ్యాస విద్యయా రాజ్ఞా పుత్రత్వే కల్పితస్త్రివృత్. ఈ విధంగా ఆ అరణిని మధించటం ద్వారా దాంట్లో సమస్తమైనటువంటి సంపదలను అందించేటువంటి అగ్నిహోత్రుడు ఉద్భవించాడు. త్రయ్యా సవిద్యయా రాజ్ఞా పుత్రత్వే కల్పితస్త్రివృతు. 3 వేదాల రూపంలో ఉన్నటువంటి అగ్నులు 3 రకాలుగా అందులో నుంచి ఉద్భవించినాయి. ఆ అగ్నియే పురూరవసుని యొక్క పుత్రునిగా వర్ణింపబడుతూ ఉన్నది. ఆ 3 అగ్నులు ఏమిటి అంటే ఆహవనీయము, గార్హపత్యము, దక్షిణాగ్ని అనే పేరు కలిగినటువంటి ఆ అగ్నులు లోకంలో అప్పటినుంచే ప్రసిద్ధమైనవి. అంటే కావలసినటువంటి కామ్యములను నెరవేర్చుకోవటం కోసం వేదోక్తమైనటువంటి కర్మను ఆచరించటం, అదేవిధంగా అగ్నిని ఆరాధించటం అనేటువంటి ఒక చక్కని పని ఆ పురూరవసుని యొక్క కాలం నుంచే ప్రారంభమైంది. త్రేతాయుగం ప్రారంభం నుంచే ఇవన్నీ కూడా ఆచరణలోకి వచ్చాయి. ఈ త్రేతాగ్నులు ఈ క్రియనంతా ఏర్పాటు చేసినటువంటి వాడు పురూరవసుడే. తేనాయజత యజ్ఞేశం భగవంత మధోక్షజం ఊర్వశీలోకమన్విచ్చన్ సర్వదేవమయం హరిం. ఈ విధంగా ఆ 2 అరణుల ద్వారా అరణిని మధించటం ద్వారా పుట్టినటువంటి అగ్నులతో ఆ పురూరవసుడు ఊర్వశీలోకాన్ని పొందటం కోసం తనలో తాను మథన పడుతూ ఆ పరమాత్ముడైనటువంటి శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించాడు. యజ్ఞేశ్వరుడైనటువంటి పరమాత్ముడైన శ్రీ మహావిష్ణువుని పూజ చేశాడు అగ్ని ద్వారా. ఊర్వశీలోకమన్విచ్చన్ సర్వదేవమయం హరిం. సమస్త దేవతాస్వరూపుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేశాడు పురూరవసుడు ఊర్వశిని చేరుకోవటానికి. ఏకయేవ పురావేదః ప్రణవః సర్వవాంగ్మయః దేవో నారాయణో నాన్యః ఏకోగ్నిర్వర్ణ ఏవచ. కృతయుగంలో విశేషం ఏమిటంటే ఏకయేవ పురావేదః ప్రణవః సర్వవాంగ్మయః. కృతయుగంలో వేదస్వరూపం అనేది ఒకటిగానే ఉండేది. అలాగే సమస్తమైన వాక్కులకు ఆధారమైనటువంటి ఓంకారం అనేది ఒక్కటే ఉండేటువంటిది, వేదస్వరూపంగా ఉండేది ఓంకారం. దేవో నారాయణో నాన్యః. పరమాత్ముడైనటువంటి శ్రీ మహావిష్ణువే భగవంతునిగా ఆరాధింపబడేటువంటి వాడు. అగ్ని కూడా ఒకటే ఉండేది కృతయుగంలో, అది లౌకిక అగ్ని అనే పేరుతో ఉండేది. అలాగే వర్ణ ఏవచ, వర్ణము కూడా ఒకటే ఉండేది, హంస అనేటువంటి పేరుతో వర్ణం ఉండేది. ఏకయేవ పురావేదః ప్రణవః సర్వవాంగ్మయః. కృతయుగంలో సమస్తమైన వాక్కులకు ఆధారమైనటువంటి ఓంకారమే వేదస్వరూపంగా ఉండేది. అంటే వేదములన్నీ బహిర్గతంగా కర్మలను ఆచరింపజేసేవిగా ప్రకాశించేటువంటివి కాదు. అలాగే దేవో నారాయణో నాన్యః. దైవస్వరూపం ఎవరు అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తప్ప వేరొకరు లేరు. ఏకః అగ్ని, ఒకే ఒక అగ్ని, లౌకిక అగ్ని మాత్రమే కృతయుగంలో ఉండేది. వర్ణ ఏవచ, వర్ణము కూడా ఒకటే ఉండేది, అది కూడా హంస అనేటువంటి పేరుతో ఉండేది అని చెబుతున్నారు. పురూరవస ఏవాసీత్ త్రయీ త్రేతాముఖే నృప అగ్నినా ప్రజయా రాజా లోకం గాంధర్వమేయివాన్. ఈ విధంగా ఆ గంధర్వులు ఇచ్చినటువంటి అగ్నిస్థాలి ఎక్కడైతే విడిచిపెట్టాడో ఆ ప్రదేశానికి వెళ్ళినటువంటి పురూరవసుడు అరణ్యంలో
అక్కడ ఉన్నటువంటి ఆ జమ్మి చెట్టులో ఉద్భవించినటువంటి రావి చెట్టు ఉన్న ప్రదేశంలో దాని నుంచి 2 కాష్టములను తీసుకుని అరణులుగా మలచి వాటిల్ని మధించి తద్వారా అగ్నిని పుట్టించి ఆ అగ్నిహోత్రుని యందు చక్కగా పూజించటం ద్వారా సమస్త దేవతాస్వరూపుడైన శ్రీ మహావిష్ణువుని అగ్నిహోత్రుని ద్వారా యజ్ఞం ద్వారా ఆరాధన చేసి భక్తి శ్రద్ధలతో ఆ తరువాత తాను కోరినటువంటి కోరికను నెరవేర్చుకున్నాడు. ఏమిటది అంటే ఊర్వశీ లోకాన్ని పొందటం. అగ్నినా ప్రజయా రాజా లోకంగాంధర్వమేయివాన్. అగ్ని అనేటువంటి పుత్రునితో అగ్నినే తన పుత్రునిగా భావన చేశాడు. ఆ అగ్ని 3 రకాలుగా ఉన్నది. అవే దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని అనే పేర్లు కలిగినటువంటి అగ్నులుగా ప్రసిద్ధమైంది. ఆనాటి నుంచే ఆ అగ్నిస్వరూపంతోనే చక్కగా అతడు ఆ గంధర్వలోకాన్ని పొందగలిగాడు, ఊర్వశిని కూడా పొందగలిగాడు. ఇక్కడితో ఈ నవమ స్కంధంలో ఉన్నటువంటి 14వ అధ్యాయాన్ని మనం పరిపూర్ణం చేసుకున్నాం. ఆ తర్వాత 15వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. శ్రీ సుక ఉవాచ ఐలస్య చోర్వశీ గర్భాత్ షడాసన్నాత్మజా నృప ఆయుశ్రుతాయుః సత్యాయుః అయోధ విజయో జయః. ఐలుడు అనే పేరు కలిగిన ఆ పురూరవసునకు 6 పుత్రులు కలిగారు ఊర్వశి యందు. ఆ ఊర్వశి చెప్పిందిగా, నీకు సంతానాన్ని నేను ఇస్తాను, నీ సంతానాన్ని నీకు అందిస్తానని చెప్పింది. ఆ ఊర్వశి చెప్పిన విధంగానే పురూరవసునకు ఊర్వశి యందు 6 పుత్రులు కలిగారు. వాళ్ళెవరంటే ఆయువు, శృతాయువు, సత్యాయువు, రయుడు, విజయుడు, జయుడు అనే పేరు కలిగినటువంటి వారు. శృతాయోర్వసుమాన్ పుత్రః సత్యాయోశ్చ శృతంజయః రయస్య సుత ఏకశ్చ జయస్య తనయో మితః. శృతాయు అనే పేరు కలిగినటువంటి వానికి వసుమంతుడు అనే పుత్రుడు జన్మించాడు. అలాగే సత్యాయు అనేటువంటి వానికి శృతంజయుడు అనేటువంటి కుమారుడు జన్మించాడు. శృతాయువునకేమో వసుమంతుడు, సత్యాయువుకేమో శృతంజయుడు. అలాగే రయుడనే వానికి ఏకుడనేటువంటి పుత్రుడు పుట్టాడు. జయుడనేటువంటి వానికి అమితుడనే కుమారుడు జన్మించాడు. భీమస్తు విజయస్యాథ కాంచనో హోత్రకస్తతః తస్య జహ్నుస్సుతో గంగాం గండూషీకృత్య యో అపిబత్ జహ్నోస్తు పూరుః తత్పుత్రో బలాకశ్చాత్మజో అజకః. ఆ తరువాత విజయుడనే పేరు కలిగిన వానికి భీముడనే కుమారుడు జన్మించాడు. మరి భీముని పుత్రుడు ఎవరని ఇక్కడి నుంచి మళ్ళీ వంశక్రమాన్ని వర్ణిస్తున్నారు. భీముని యొక్క కుమారుడు కాంచనుడు, కాంచనుని యొక్క కుమారుడు హోత్రకుడు, హోత్రకుని కుమారుని పేరు జహ్నువు. ఈ జహ్నువు కూడా చాలా ప్రసిద్ధమైన వాడాయన. భగీరథుడు గంగని తీసుకుని వచ్చినప్పుడు ఆ గంగా నది ఈ జహ్నువు యొక్క ఆశ్రమాన్నంతా ముంచేస్తే కోపించినటువంటి జహ్నువు ఆ గంగను పుక్కిట పట్టి మొత్తం గంగనంతా కూడా తనలో ఇముడ్చుకున్నాడు. ఒక్క గుక్కతో గంగని మొత్తాన్ని తనలో దాచుకున్నటువంటి గొప్పవాడు ఆ జహ్నువు. ఆ జహ్నువు ఎవరు అంటే హోత్రకుడనే వాని యొక్క కుమారుడు. మరి ఆ జహ్నువు యొక్క కుమారుడు ఎవరు అంటే పూరువు. ఆ పూరుని యొక్క కుమారుడు బలాకుడు, బలాకుని కుమారుడు అజకుడు అని చెబుతూ తతః కుశః కుశస్యాపి కుశాంబుస్తనయో వసుః కుశనాభశ్చ చత్వారో గాధిరాసీత్ కుశాంబుజః. ఆ తరువాత బలాకుని కుమారుడైనటువంటి అజకునకు జన్మించిన వాడు కుశుడనే పేరు కలిగిన వాడు. ఆ కుశునకు 4 పుత్రులు కలిగారు అని ఆ కుశుని యొక్క పుత్రులు ఎవరో 4 పేర్లు చెబుతున్నారు. కుశాంబువు, తనయుడు, వసువు, కుశనాభుడు అనే పేరు కలిగిన 4 కూడా కుశుని యొక్క కుమారులు. అయితే గాధిరాసీత్ కుశాంబుజ. ఈ 4 కుశుని యొక్క పుత్రులు 4 ఉన్నారు. ఆ 4లో కుశాంబు అనే పేరు కలిగినటువంటి కుశుని యొక్క పుత్రునకు జన్మించిన వాడే గాధి. ఆ గాధి ఎవరు అంటే విశ్వామిత్రుని యొక్క తండ్రి. గాధిరాసీత్ కుశాంబుజ. ఆ కుశాంబుజుని యొక్క కుమారుడే గాధి. కుశాంబువు యొక్క కుమారుడే గాధి అని చెబుతూ తస్య సత్యవతీం కన్యాం రుచీకో అయాచ తద్విజః వరం విసదృశం మత్వా గాధిర్భార్గవమబ్రవీత్. ఈ కుశాంబువునకు జన్మించినటువంటి గాధి ఆయనకు ఒక కుమార్తె, గాధికి ఒక కుమార్తె ఉన్నది. ఆమె పేరు ఏమిటంటే సత్యవతి. ఆమె
చాలా సౌందర్యవతి. ఆ సత్యవతి అనేటువంటి గాధి కుమార్తెను రుచీకుడనే మహర్షి వచ్చి, నాకు ఇవ్వయ్యా నీ కుమార్తెను నాకు ఇచ్చి వివాహం చెయ్యి అని అడిగాడు. ఆ రుచీక మహర్షి గాధిని అడిగాడు. గాధికి తన కుమార్తె అయిన సత్యవతిని ఆ రుచీక మహర్షికి ఇవ్వటం అంతగా అంగీకారం కాదు. వరం విసదృశం మత్వ, ఏమిటి రుచీకుడు వచ్చి నా కుమార్తెను అడుగుతున్నాడని ఆలోచన చేసి గాధి తెలివిగా ఆ మహర్షితో సమాధానం ఇలా చెబుతున్నాడు. ఆ వచ్చిన రుచీక మహర్షి భృగు వంశానికి చెందినటువంటి వారు. ఆ రుచీక మహర్షి ఆ భార్గవునితో ఈ గాధిలా అంటున్నాడు. ఏకతశ్యామ కర్ణానాం హయానాం చంద్రవర్చసాం సహస్రం దీయతాం శుల్కం కన్యాయా కుశికావయం. ఓ రుచీక మహర్షి, మేము కుశిక వంశీయులము, కుశికులమని పిలవబడతాము. నా కుమార్తె అయిన సత్యవతిని నీకిచ్చి వివాహం చెయ్యాలంటే నువ్వు ఒక పని చెయ్యాలి. ఏమిటది అంటే, చంద్రుని యొక్క కాంతితో మెరిసిపోయేటువంటి గుర్రాలు కావాలి నాకు. ఎలా ఉండాలి అవి? చంద్రుని కాంతితో మెరుస్తూ ఉండాలి. ఎన్ని కావాలి అలాంటి గుర్రాలు? 1000 గుర్రాలు కావాలి. కేవలం చంద్రుని కాంతితో అవి ప్రకాశిస్తూ ఉంటేనే సరిపోదు, ఇంకో లక్షణం కూడా ఉండాలి ఆ గుర్రాలకు. ఆ గుర్రముల యొక్క చెవులలో ఏదో ఒక చెవు నల్లగా ఉండాలి. ఒక చెవు నల్లగా ఉండి మిగతా శరీర వర్ణమంతా చంద్రకాంతులతో మెరిసిపోయేటువంటి గుర్రాలు నాకు 1000 కావాలి. అలాంటివి గనక నువ్వు తీసుకొచ్చినట్లయితే ఓ రుచీక, నా కుమార్తె నీకిచ్చి వివాహం చేస్తాను అని గాధి తెలియజేశాడు. తపస్వి జనుడు తలుచుకుంటే సాగంది ఏమన్నా ఉంటుందా? ఇత్యుక్తస్తన్మతం జ్ఞాత్వా గతస్సవరుణాంతికం ఆనీయ దత్వా తానశ్వాన్ ఉపయేమే వరాననాం. ఎప్పుడైతే గాధి విధంగా చెప్పాడో వెంటనే రుచీక మహర్షి ఆ గాధి హృదయంలో ఉన్నటువంటి గూఢమైన ఆలోచన తెలుసుకుని ఆయన వెళ్ళి వరుణదేవుణ్ణి ప్రార్థన చేశాడు. ఆ వరుణదేవుని యొక్క అనుగ్రహంతో ఈ గాధి అడిగినట్లుగానే 1000 గుర్రములను వరుణదేవుని దగ్గర నుంచి సంపాదించి ఈ రుచీక మహర్షి వాటిని తీసుకుని వచ్చి గాధికి ఇచ్చేశాడు. అవి ఎలా ఉన్నాయి? చంద్రుని యొక్క కాంతితో మెరుస్తున్నాయి. ఆ గుర్రముల యొక్క చెవులలో ఒకటి నల్లగా ఉన్నది. అలాంటి గుర్రములను వరుణదేవుని అనుగ్రహంతో సంపాదించినటువంటి రుచీకుడు వాటిని తీసుకొచ్చి గాధికి అందించాడు. ఇక చెయ్యాల్సింది ఏం చెయ్యాలో అర్థం కాక తప్పనిసరి పరిస్థితుల్లో గాధి తన కుమార్తె అయినటువంటి సత్యవతిని రుచీకునికిచ్చి వివాహం చేశాడు. ఉపయేమే వరాననాం. ఆ విధంగా రుచీక మహర్షి సత్యవతిని వివాహం చేసుకున్నారు. స ఋషి ప్రార్థిత పత్న్యా శ్వశ్రువా చాపత్యకామ్యయ శ్రపయిత్వో భయైర్మంత్రై చరుం స్నాతం గతో ముని. ఈ రుచీక మహర్షేమో గొప్ప తపస్సంపన్నుడు, మరి ఆ గాధేమో చంద్రవంశంలో ఉన్నటువంటి రాజు కదా. ఆ గాధి కుమార్తె సత్యవతిని రుచీక మహర్షి వివాహం చేసుకున్న తరువాత ఆ సత్యవతి తన భర్త అయినటువంటి రుచీక మహర్షిని చక్కని సంతానాన్ని అందించమని కోరింది. అదే సమయంలో ఈ సత్యవతి తల్లిగారు అంటే రుచీక మహర్షి యొక్క అత్తగారు గాధి భార్య, ఆమె కూడా వచ్చి నాకు కూడా సంతానం కావాలి అల్లుడు గారు, మీరు మంత్రపూర్వకంగా నాకు ఉత్తమమైనటువంటి సంతానం కలిగే విధంగా భగవంతుణ్ణి పూజించండి అని కోరితే రుచీక మహర్షి సరే అని చెప్పి తనకు అలాగే మామగారికి ఇద్దరికీ కూడా సంతానం కలిగే విధంగా ఆయన సంకల్పం చేసుకుని 2 రకాలైనటువంటి చెరువులను సిద్ధం చేశారు. ఆ చెరువులు అంటే అగ్నిని పూజించేటువంటి హోమాన్నము, వాటిని సిద్ధం చేశారు. ఆ 2 దేనికోసం చేశారు? ఒకటేమో తన భార్య అయిన సత్యవతి కోసం, ఇంకొకటేమో తనని కోరినటువంటి అత్తగారి కోసం, సంతానం కోసం తనను ప్రార్థించినటువంటి అత్తగారి కోసం. ఒకటేమో క్షత్రియోచితమైనటువంటిది, ఇంకోటేమో బ్రాహ్మణోచితమైనటువంటిది. మరి రుచీక మహర్షి తపస్సంపన్నుడు మహర్షి కాబట్టి తన సంతానము చక్కగా మళ్ళీ తపస్సంపన్నుడై రావాలి అనేటువంటి సంకల్పంతో ఒక చెరువుని సిద్ధం చేసుకున్నారు. అలాగే అత్తగారి కోరిక మేరకు అత్తగారికి సుక్షత్రియుడైనటువంటి కుమారుడు కలగాలి కాబట్టి తదనుగుణమైనటువంటి చక్కని మంత్రములతో పూజించి అలాంటి చెరువుని సిద్ధం చేశారు. ఒకటేమో క్షత్రియోచితమైనది, ఇంకొకటేమో బ్రాహ్మణోచితమైనటువంటి ఆ హోమాన్నములను సిద్ధం చేసి అక్కడ ఉంచితే ఈలోపు
ఈ అత్తగారికి, ఈ రుచీక మహర్షి అత్తగారికి మనస్సులో ఒక ఆలోచన మెదిలింది. ఏమిటది? తావత్ సత్యవతీ మాత్రా స్వచరుం యాచితా సతి శ్రేష్టం మత్వా తు సాయచ్చతు మాత్రే మాతురదత్ స్వయం. ఇప్పుడు ఈయన రుచీక మహర్షి అల్లుడు గారు రెండిటిని సిద్ధం చేశారు. ఎంతైనా ఎవరైనా తన సంతానమే చక్కగా ఉండాలి, గుణగణాలతో ఉండాలి అని కోరుకుంటారు. కాబట్టి ఈ రెండు సిద్ధం చేసినటువంటి చెరువుల్లో ఖచ్చితంగా రుచీక మహర్షి తనకి జన్మించే పుత్రుడు ఉత్తమంగా ఉండాలని సంకల్పం చేసుకుని ఉంటారు. కాబట్టి అది గనక నేను స్వీకరించినట్లయితే నాకే ఉత్తమ సంతానం కలుగుతుందని చెప్పి ఈ రుచీక మహర్షి అత్తగారు అంటే గాధి భార్య ఆలోచన చేసి తన కుమార్తె దగ్గర చెబితే కుమార్తె కూడా తల్లి మాటను అంగీకరించి అక్కడ పూజా ప్రదేశంలో అట్టే పెట్టినటువంటి రెండు చెరువులలో ఆ మహర్షి సంకల్పానికి విరుద్ధంగా తన కోసం అంటే సత్యవతి కోసం, రుచీక మహర్షి భార్య కోసం ఏర్పాటు చేసినటువంటి చెరువునేమో ఆ సత్యవతి తన తల్లికి ఇచ్చేసింది. అలాగే తల్లి కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఆ హోమాన్నమును తాను స్వీకరించింది. అంటే ఏ సంకల్పంతో అయితే రుచీక మహర్షి అక్కడ చెరువులను ఏర్పాటు చేశారో తద్విరుద్ధంగా వీళ్ళు తల్లి కూతుళ్ళు ఆ ప్రసాదాన్ని భుజించేశారు. ఈ మహర్షి స్నానం చేసి వచ్చేలోపు రాగానే మహర్షి వారు చేసినటువంటి పనిని తెలుసుకున్నాడు. శ్రేష్టం మత్వాతు సాయచ్చతు మాత్రే మాతురదత్ స్వయం. తన కోసం ఏర్పాటు చేసినటువంటి చెరువు కన్నా తన కూతురికి ఏర్పాటు చేసినటువంటి హోమాన్నమే శ్రేష్టమైనది. అది స్వీకరిస్తేనే గొప్ప తేజోవంతులైన పుత్రులు కలుగుతారని భావన చేసింది గాధి భార్య. అదే పెద్ద పొరపాటు అయిపోయింది. తద్విజ్ఞాయ మునిఃప్రాహ పత్నీం కష్టమకార్షీః ఘోరో దండధరః పుత్రో భ్రాతాతే బ్రహ్మవిత్తమః. ఆ ముని రుచీక మహర్షి రాంగానే అర్థం చేసుకున్నారు, వీళ్ళు ఈ రకంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ చెరువులను మార్చుకున్నారని తెలిసి భార్యను కోప్పడ్డాడు ఆ రుచీక మహర్షి. సత్యవతిని, నువ్వేం చేశావు? నీకోసం ఏర్పాటు చేసినటువంటి ఈ ద్రవ్యాన్ని మీ తల్లిగారికి ఇస్తావా? అందులో నేను అది ఏమి మంత్రించి అక్కడ ఏర్పాటు చేశాను? క్షత్రియోచితమైనటువంటి గుణాలు కలిగినటువంటి పుత్రుడు మీ అమ్మగారికి కలగాలనని నేను అక్కడ ఏర్పాటు చేశాను. నీకేమో సత్వగుణ సంపన్నుడు తపస్వి అయినటువంటి కుమారుడు కలగాలని సంకల్పం చేశాను. ఇప్పుడు నువ్వు ఇవి మార్చేశావు కాబట్టి ఇప్పుడు దారుణం జరగబోతోంది. నీకు పుట్టబోయేటువంటి కుమారుడు శస్త్రాస్త్రముల యందు ఆసక్తి కలిగినటువంటి వాడు, ఉగ్రమైన స్వభావం కలిగినటువంటి వాడు పుడతాడు అని చెప్పాడు. ఘోరో దండధరః పుత్రో భ్రాతాతే బ్రహ్మవిత్తమః. మరి మీ తల్లిగారికి పుట్టేవాడు మాత్రం చక్కగా బ్రహ్మ తత్వజ్ఞాని అయినటువంటి వాడు, అలాగే శాంత స్వభావం కలిగిన వాడు పుడతాడు. అంటే మీ తల్లిగారికి పుట్టబోయేవాడు అంటే నీ తమ్ముడు. నీకు ఎలాంటి తమ్ముడు పుడతాడో తెలుసా? మీ అమ్మగారికి శాంత పురుషుడు పుడతాడు. మరి నీకు మాత్రం ఉగ్రస్వరూపం కలిగిన వాడు పుడతాడు. ఎందువల్లంటే నేను ఏర్పాటు చేసినటువంటి ఆ హోమద్రవ్యాన్ని మీరిద్దరూ కూడా మార్చేశారు కదా అన్నాడు ఆ రుచీక మహర్షి. ప్రసాదిత సత్యవత్యా మైవం భూదితి భార్గవః అథ తర్హి భవేత్ పౌత్రో జమదగ్నిస్తతో భవతు. వెంటనే సత్యవతి భర్త పాదాల మీద పడి కోరుకుంది, స్వామి నేను పొరపాటు చేశాను తెలియక, కాబట్టి క్షమించండి, దీనికి ఏదైనా మార్గం చెప్పండి, ఇలా జరగడానికి వీల్లేదు. అంటే అప్పుడు రుచీక మహర్షి ఒక చిన్న సవరణ చేశారు. సర్లే, మనకి పుట్టబోయేటువంటి పిల్లవాడు సత్వసంపన్నుడే పుడతాడు, కానీ పౌత్రుడు అనగా మన పుత్రుడు మాత్రం ఉగ్రంగా ఉండే స్వభావం కలిగిన వాడవుతాడు, శస్త్రాస్త్రముల పట్ల ఆసక్తి కలిగిన వాడై పుడతాడు. అంటే కుమారునిగా జన్మించవలసినటువంటి వాడు మనుమనిగా జన్మిస్తాళ్లే, కుమారుడు మాత్రం సత్వసంపన్నుడే పుడతాడు అని చెప్పి అనుగ్రహించారు రుచీక మహర్షి. అథ తర్హి భవేత్ పౌత్రో జమదగ్నిస్తతో భవతు. ఆ రకంగా ఆయన సవరణ చేసిన తరువాత రుచీక మహర్షికి సత్యవతి యందు జన్మించినటువంటి సంతానమే జమదగ్ని మహర్షి. ఆయన శాంత స్వభావం కలిగిన వాడు. మరి ఆ జమదగ్నికి జన్మించినటువంటి పుత్రుడు ఎవరు అంటే రాముడు. అతడే శస్త్రాస్త్రముల పట్ల ఆసక్తి కలిగినటువంటి వాడు, క్షత్రియులందరినీ కూడా అనేక మార్లు సంహరించినటువంటి వాడు. ఆ వృత్తాంతం అంతా మనం మరలా తెలుసుకుందాం.
ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.